హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఉన్నట్టుండి రాధ ఇంకా కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో ఇంకా విక్రమ్ రాధా రాధా అనేసి ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. ఇంకా రాధ ఇంకా కనిపించకపోవడంతో ఏంటి రాధ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనేసి వెతుకుతూ ఉండగా ఒక చోట కింద పడిపోయి ఉంటుంది. దాంతో ఇంకా విక్రమ్ రాధా అనుకుంటూ గట్టిగా అరుచుకుంటూ దగ్గరికి వెళ్తాడు. ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా రాధ నోట్లో నుండి నురుగు వస్తూ ఉంటుంది. ఏంటి నురుగు వస్తుంది ఏంటి, అసలు ఏమైంది రాధకి అనేసి రాధా రాధా అని లేపుతున్నా సరే తను పలకపోవడంతో తన చేయి పట్టుకొని పల్స్ చెక్ చేస్తాడు. పల్స్ స్లో అవ్వడంతో పల్స్ స్లో అయిపోయి రాధని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనేసి అమ్మ నాన్న అనేసి గట్టిగా పిలిస్తే అందరు రావడం జరుగుతుంది. ఏమైందిరా రాధకి ఏమైందిరా అనేసి అంటే ఏమో తెలియదమ్మా, నేను రాధని వెతుకుతూ ఉంటే ఇదిగోండి ఇక్కడ పడిపోయి ఉంది, అసలు ఏమైందో తెలియడం లేదు, నోట్లో నుండి నురుగు కూడా వస్తుంది అనేసి అంటే అవునా, ఇంకా పల్స్ కూడా తక్కువ అయిపోయాయి, ఇంకా తనని త్వరగా ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలమ్మా అనేసి అంటే పదరా వీళ్ళకి త్వరగా తీసుకువెళ్దాము, రాధకి ఏం కాకూడదు అనేసి ఇంకా తొందరగా తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ డాక్టర్ గారు ఏమైంది అనేసి అంటే తెలియదు డాక్టర్ గారు, ఉన్నట్టుండి కింద పడిపోయారు అనేసి అంటే సరే త్వరగా ఐసీయూలోకి తీసుకువచ్చేయండి అనేసి ఇంకా రాధని ఐసీయూలోకి తీసుకువెళ్తారు. ఇంకా అందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. భగవంతుడా, ఏంటి మాకు ఈ పరీక్ష, మా ఇంటి కోడలైన రాధకి ఇలాంటి పరిస్థితి తీసుకువచ్చావేంటి, తను ఏం తప్పు చేసింది, ఎందుకు ఇలా అయ్యింది అనేసి ఇంకా భగవంతుని వేడుకుంటూ ఉంటుంది. ఇంకా సునంద తనకి ఏమీ కాకూడదు, తను మంచి అమ్మాయి, మంచి పిల్ల, ఒకరికి ఆపద చేయాలని అనుకోదు, అందరికి మంచి చేయాలని అనుకుంటుంది, అలాంటి తనకి ఇలా ఆపద రావడం ఏంటి అనేసి ఇంకా భగవంతుని వేడుకుంటూ ఉంటుంది సునంద. ఇంకా మరోపక్క విక్రమ్ కూడా ఏంటి రాధ ఉన్నట్టుండి ఇలా పడిపోవడం ఏంటి అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా వింతలో డాక్టర్ గారు రావడం జరుగుతుంది. డాక్టర్ గారు ఏమైంది అనేసి అడుగుతుంటే ఇంకా తన తీసుకున్న ఫుడ్లో మా ఫుడ్ పాయిజన్ అయ్యింది అనేసి అంటుంది. దాంతో అందరూ షాక్ అయిపోతారు. ఇంకా విక్రమ్ కూడా షాక్ అయిపోతాడు. ఏంటి మేడం, ఫుడ్ పాయిజనా, అసలు తను ఫుడ్ పాయిజన్ అవ్వడం ఏంటి, అసలు ఏమీ అర్థం కావడం లేదు అనేసి అంటే ఇంకా మేము కూడా అదే తిన్నాం కదా, మళ్ళీ మాకెవరికి ఏమీ కాలేదు, తను ఒక్కదానికే ఎందుకు అలా అయ్యింది అనేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా తనకి ఆ పాయిజన్ మొత్తం క్లీన్ చేయాలి, కాస్త టైం పడుతుంది అనేసి అంటారు డాక్టర్ గారు. సరే అనేసి ఇంకా డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇంకా బయట ఉన్న సునంద దమయంతిని ఇదంతా మీరే చేశారు, ఇదంతా మీ వల్లే ఇలా జరిగింది అనేసి అంటూ ఉంటే దమయంతి ఏంటి సునంద, ఏంటి మా మీద విరుచుకుపడుతున్నావు, అసలు మేమేం చేశామనేసి నీ కోడలికి ఇలా అవ్వడానికి కారణం, మమ్మల్ని ద్వేషిస్తున్నావేంటి, మేమే కారణం అంటున్నావేంటి అనేసి దమయంతి అడుగుతూ ఉంటుంది. దాంతో సునంద అవును, ఇంకా రాధ అంటే మీకు మొదటి నుండి తన అంటే కోపం, అందుకే తన అంటే ఇష్టం లేదు, అందుకనేసి మీరే ఏదో చేశారు, మీరే తన తాగిన దాంట్లో ఏదో కలిపారు అనేసి అంటే ఇంకా విక్రమ్కి డౌట్ వస్తూ ఉంటుంది. అమ్మ అన్నట్టుగా అత్తయ్య వాళ్ళు ఏదైనా చేసి ఉంటారా, అందుకని రాధకి ఇలా జరిగిందా అనేసి ఇంకా విక్రమ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఇంకా దమయంతి ఏమో నేను ఎందుకు అలా చేస్తాను, అనవసరంగా మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు, నాకేమీ తెలియదు, రాధకి ఇలా అయ్యిందంటే నాకు అసలు సంబంధమే లేదు అనేసి దమయంతి అంటుంది. ఇంకా సునంద మాత్రం లేదు, ఇదంతా మీరే చేశారు అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కాసేపటికి ఇంకా స్పృహ వచ్చిందనేసి రాధకి స్పృహ వచ్చిందని డాక్టర్ గారు చెప్పడంతో అందరు ఇంకా ఐసీయూలోకి వెళ్తారు. ఇంకా రాధ చేయి పట్టుకొని ఇంకా విక్రమ్ ఇంకా ఎలా ఉంది రాధ అనేసి అడుగుతూ ఉంటే పర్వాలేదు విక్రమ్ సార్, పర్వాలేదు బాగానే ఉంది అనేసి అంటూ ఉంటుంది. ఇంకా సునంద కూడా ఎలా ఉంది రాధ అనేసి అడుగుతూ ఉంటుంది.
పర్వాలేదు అత్తయ్య బాగానే ఉంది అనేసి ఇంకా రాధ చెప్తూ ఉంటుంది. ఇంకా అయితే అసలు ఏమైంది నీకు అనేసి విక్రమ్ అడుగుతూ ఉంటే, ఏమో విక్రమ్ గారు ఉన్నట్టుండి ఇంకా కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. ఇంకా చూసేసరికి ఇదిగోండి ఇక్కడ ఉన్నాను, ఇంకా తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అనేసి రాధ అంటుంది. అయితే నువ్వేమేమి తీసుకున్నావు అనేసి అడుగుతూ ఉంటే, అంటే ఏమంటున్నారు అనేసి ఇంకా రాధ అంటుంది. అదే నువ్వు ఫుడ్ ఏమేమి తీసుకున్నావు, మాతో పాటే తిన్నావు కదా, ఇంకా ఎక్స్ట్రా ఫుడ్ ఏమన్నా తీసుకున్నావా మాకు తెలియకుండా అనేసి అడుగుతూ ఉంటాడు. ఇందాక ప్రియ ఇంకా పాలు తీసుకువచ్చింది, ఇంకా పాలు తీసుకోమని ఇవ్వడం జరిగింది అనేసి అంటే, అవునా ప్రియ తెచ్చిందా అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. ఇంకా దాంతో అందరూ షాక్ అవుతారు. అంటే ప్రియే పాలల్లో ఏదో కలిపి తీసుకువచ్చిందనమాట అనేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ప్రియని ఇంకా ఇంటికి వెళ్తారు. ఇంకా ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత రాధని ఇంకా కాస్త ఎక్కడి నుంచో అమ్మ దిష్టి తీస్తాను అనేసి అంటుంది సునంద. దాంతో ఇంకా దిష్టి తీసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రియా అనేసి గట్టిగా పిలుస్తాడు ఇంకా విక్రమ్. ఏంటి బావా అనేసి దగ్గరికి వెళ్తుంది. ఒక్కసారిగా ప్రియ చెంప పగల కొడతాడు విక్రమ్. అసలు నువ్వేం చేస్తున్నావు, మనసులో ప్రాణాలు తీయడానికి కూడా ఇంకా లెక్క చేయనంతగా ఎదిగిపోయావా అనేసి అంటే, ఏంటి బావా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, మనసులో ప్రాణాలు ఏంటి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు అనేసి ప్రియ అంటుంది. దాంతో ఇంకా రాధకి పాలు ఇచ్చావా అనేసి అంటే, అవును నేను తాగుతూ ఉన్నాను కదా, తనకు కూడా కూర్చుందనేసి తనకు కూడా నేను ఇచ్చాను అనేసి అంటే, అయితే పాలలో ఏం కలిపావు అనేసి విక్రమ్ అంటే, అందులో షుగర్ కలిపాను అనేసి ఇంకా ప్రియ అంటుంది. దాంతో తప్పించుకోవాలని చూడకు అనేసి విక్రమ్ అంటే, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు బావా, నేను తప్పించుకోవడం ఏంటి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి ప్రియ అంటుంది. దాంతో ఇంకా విక్రమ్ రాధకిచ్చిన పాలల్లో విషం కలిపావు కదా అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు బావా, నేను పాలల్లో విషం కలపడం ఏంటి, అసలు నేను ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడేస్తానే కానీ ఇలా ఎందుకు చేస్తాను, అది కూడా మనిషి ప్రాణాలు తీసే అంతగా మూర్ఖురాలనేమి కాదు అనేసి అంటుంది ప్రియ. దాంతో ఇంకా మళ్ళీ నీవు కలపకపోతే తనకు ఫుడ్ పాయిజన్ ఎలా అయింది అనేసి విక్రమ్ అంటాడు. అదేంటి అది నాకు తెలియదు, అది ఎలా అయిందో అనేసి ఇంకా ప్రియ అంటుంది. నిజం చెప్పు అనేసి ఇంకా విక్రమ్ అంటూ ఉంటే, నిజం చెప్తున్నాను బాబా, అది నాకు ఎలా అయిందో నాకు తెలియదు, ఫుడ్ పాయిజన్ అనేది నాకు తెలియదు. ఇంకా నేను పాలు మాత్రము నేను తాగుతున్నాను కదా అన్నట్టుగా రాధ కూడా ఇచ్చానే తప్పించి ఇంకా నేను అందులో నేను ఏది కలపలేదు, కావాలంటే కొన్ని పాలు అదిగో అక్కడ ఉన్నాయి గ్లాస్లో అనేసి ఇంకా ప్రియ చెప్తుంది. దాంతో ఇంకా వెళ్ళి చెక్ చేస్తాడు ఇంకా విక్రమ్. ఇంకా అందులో పాయిజన్ ఏం కలుసుకొని ఉండదు. దాంతో ఇంకా అయితే మరి రాధకి ఫుడ్ పాయిజన్ ఎలా అయింది అనేసి ఆలోచనలో పడిపోతారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.